గైస్ గుడ్ మార్నింగ్. ఐ యామ్ మేఘ్నా. నేను ఫర్ ఎవర్ కంపెనీలో వన్ ఆఫ్ ది సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నానండి. నేను ఎలా వచ్చాను, నా సక్సెస్ ఎలా జరిగిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరూ ఎలా అయితే మీటింగ్స్ వింటున్నారో అదే విధంగా నేను కూడా మీటింగ్స్ విన్నాను. బట్ నాకు ఎలా పరిచయమైందంటే, న్యూస్ పేపర్ చదవడం అలవాటే కదండి చాలామందికి. అలా న్యూస్ పేపర్ చదివేటప్పుడు అందులో ఒకే ఒక పాంప్లెంట్ అండి. ఆ పాంప్లెంట్ ద్వారా నాకు ఫర్ ఎవర్ అనేది పరిచయమైంది. ఓకే, ఏంటి పార్ట్ టైంగా అయితే 15,000 అంటున్నారు, ఫుల్ టైంగా అయితే 30,000 అంటున్నారు. అసలు ఏదో చూద్దాం, ఎక్కడ సోర్స్ ఏం లేదు కదా, ఎంత చదువుకున్నా 10,000 20,000 వర్క్ చేస్తున్నారు, అదేదో నా స్టడీ కంప్లీట్ చేసుకుంటూ పార్ట్ టైంగా చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో నేనైతే స్టార్ట్ అయ్యానండి. స్టార్టింగ్ 2 మీటింగ్స్ విన్నాను. నెక్స్ట్ మనకి మార్నింగ్ 10 o'clock ఉంటుంది కదా డౌట్ సెక్షన్, అది విన్నాక నాకు క్లారిటీ వచ్చింది. అసలు ఇందులో ఉంటే నా డ్రీమ్స్ అనేవి ఎలా ఫుల్ఫిల్ అవుతాయి, నేను అనుకున్న ప్రతిదీ అండి. నాకంటూ ఎలా ఉండాలి, నాకంటూ ఒక గుర్తింపు. నేను ఒకప్పుడు ఏంటంటే అందులో గుర్తింపు వస్తే చాలు అనుకున్నాను. బట్ 172 కంట్రీస్లో నాకు మెంబర్షిప్ వచ్చిందండి. అంత పెద్ద కంపెనీలో నేను వర్క్ చేస్తున్నాను. అదే ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ అండి. ఇది ఇప్పటికీ డైరెక్ట్గా మనకి ఏంటంటే 46 ఇయర్స్ అవుతుంది. 46 ఇయర్స్గా రన్ అవుతున్న కంపెనీ. సో నాకు కూడా మెంబర్షిప్ వచ్చింది, నేను వర్క్ చేస్తున్నాను. నేను వచ్చిన ఫస్ట్ మంతే